నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎస్పీఏ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి 8,000 వరకు క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లోనే ఫీజు అయితే పే చేయాలి. ఇక వీటికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అనేది బిఫోర్ వెస్టర్డే అంటే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మే 3వ తారీఖు మెన్షన్ చేశారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అయితే టోటల్గా చూసుకుంటే మనకి 8,000 వరకు పోస్టులు ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జనరల్కి సంబంధించి 103 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 25 పోస్టులు, ఎస్సీకి సంబంధించి 40, ఎస్టీకి సంబంధించి 17, ఓబీసీకి సంబంధించి 68, టోటల్గా 253 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి పర్సన్ విత్ డిజేబిలిటీకి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా సపరేట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అయితే కాకుండా అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం తెలంగాణకి సంబంధించి అయితే చూద్దాం. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి జనరల్కి సంబంధించి 172, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 42, ఎస్సీకి సంబంధించి 68, ఎస్టీకి సంబంధించి 29, ఓబీసీకి సంబంధించి 114, టోటల్గా 425 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో కూడా పోస్టులు అయితే ఉంటాయి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక మనకి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఏజ్ లిమిట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్గా మెన్షన్ చేశారు. ఇవైతే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏదైతే మనకి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే అంటే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు చూసుకుంటే 125 రూపాయలు అనేది ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అయితే ఉంటాయి. ఇక ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఉంటారో వీరికి 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఇందులోనే యాడ్ అయితే ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకుంటే శాలరీ అనేది 25,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇవైతే పర్మనెంట్ పోస్టులు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అది క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి ఇస్తారు. డైరెక్ట్గా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది. ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అని చెప్పి మొత్తం అడుగుతుంది. ఇవన్నీ వేసి మీరు ఫిల్ అయితే చేయాలి. ఫిల్ చేసి సేవ్ చేసుకుని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఇక్కడ నుంచి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మొత్తం మీకు 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక లింక్లో నోటిఫికేషన్ ఉంటుంది. ఇక రెండో లింక్లో చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఇక మూడో లింక్లో డైరెక్ట్గా అప్లై చేయడానికి లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ 3 లింక్స్ అయితే యూజ్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత వరకు మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.